ఓకే అమ్మా. ఎక్కడ ఆరోగ్యం బాగుంటుందా? అంతేలేండి, ఆల్మోస్ట్ అంతేలేండి. మీరు దీవించాలి. ఎలా ఉంది చంద్రబాబు గారి ప్రభుత్వం? సంతోషంగా ఉన్నా? తవ్వించమంటే తవ్వించేస్తా. ఎంతసేపు కాలువ? అదే కాలువే అంతకుముందు మనం ఏగా అనిపించి చూపిస్తాము, గోళ్ళ పడిపోతే మీరు కట్టుకుంటారంటే ఎవరు మాట్లాడలేదు ఫస్ట్ అన్నారు. ఇప్పుడు ఏదో అడగాలి కదా, ఇంటి ముందుకు వచ్చారుగా. ఎలా ఉంది? పింఛన్ వస్తుందా? ఎంత? ఓకే, సంతోషంగా ఉన్నావు కదమ్మా? ఉన్నాయా? ఇగమ్మా. ఓకే తల్లి. రావట్లేదా? అప్లై ఏమన్నారు మరి సచివాలయంలో? మీకు సచివాలయంలో కాదు, గ్యాస్ కంపెనీకి వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళమన్నారు. సచివాలయంలో వాళ్ళని అడిగితే ఏది పడట్లేదు కదా. మరి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నోట్ చేసుకుంటారమ్మా, చెప్తాము. ఇప్పుడు అందరికీ వస్తాయిలేమ్మా. 3 కూడా పడలేదు అసలు. అలాగమ్మా, అట్లాగే మాట్లాడతా. ఓకే, అన్నీ బాగానే ఉన్నాయా? ఏం సమస్యలు ఉన్నాయా? ఉన్నాయా? నేను ఉన్నా, చెప్పండి. ఏమైంది వాటరు? మామూలుగా వస్తుంది. నోట్ చేసి ఉన్నాయా? ఇక ఆ బకెట్లో ఒకటి. అన్నీ బాగానే ఉన్నాయా? ఓకే అండి. ప్రభుత్వం బాగుందా? ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా? అది ఆల్రెడీ చేస్తున్నాం అమ్మా, ఆ పని జరుగుతుంది. లేదా అందరూ దాని మీద ఉన్నాం. ఓకే అండి. సైడ్ కాలంలో ఓడవటాలు అస్సలు లేదండి. వరద పోయింది, మళ్ళీ మా బజార్కి వచ్చిన వాళ్ళు ఇవ్వాలి. అస్సలు వాళ్ళు చేశారా? మాకు వచ్చిన వాళ్ళు లేరు. వరద పోయినాక మాకు రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరు. ఏం కావాలి మీకు? పట్టించుకునే వాళ్ళు లేరు. వరద అప్పుడు బోర్డు నష్టం అయింది, అసలు పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు మనకి ఏం కావాలి? రోడ్లు కాలువలో డ్రైనేజీలు శుభ్రం చేయడం, కొద్దిగా మాకు రోడ్డు వేయటం. మామూలుగా చేసేవాళ్ళు జెన్స్ ఉండలేదంట, జెన్స్ ప్రొవైడ్ చేయట్లేదంట. అది అడిగితే పాపం వాళ్ళు చెప్పే సమాధానం నేను మాట్లాడతాను. జెన్స్ ఉంటే జెన్స్ అయితే పాపం సెంటర్ ఎవరు సెంటర్ లో పనిచేస్తున్నారంటే ఎవరు పట్టించుకోవట్లేదు. ఏం చెప్తున్నారు? ఎక్కడ ఉంటారా? ముందురా ఏం చెప్తున్నారు? అడుగు. ఏంటమ్మా చెప్పండి ఆయనకి. సైడ్ కాలంలో వరద పోయినాక ఒకసారి ఇప్పుడు అందరికి వారానికి ఒకసారి తీస్తారు. మాకు కనీసం 2 నెలలకు ఒకసారి స్ట్రక్ అయిపోయింది కదా, అది స్ట్రక్ అయింది. 15 రోజులు అయిందండి. పైపు కదా, ఆ పైపు స్ట్రక్ అవటం వల్ల ఎందుకది? అది మన ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం వేసిన చిన్న పైపు. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని పొడిపించానండి. అయితే బాగా స్ట్రక్ అయ్యి అది పెద్దది వేపిస్తే వాటర్ ఫ్రీగా వెళ్ళిపోతుంది సార్. పెద్దది వేయించాలంటే నీ పని నువ్వు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటే ఎలా వేపిస్తారు? నువ్వు మాకు వచ్చి చెప్పాలి కదా. అలాగే సార్, నువ్వు చెప్పి ఆ సమస్య చెప్తే పరిష్కరిస్తాం. ఎవరు చేయాలి అది? అవును, మన నాగరాజు అన్న, మన ఏఈ నాగరాజు ఆయనగా. నేను చేపిస్తానులేండి. ఇప్పుడు నువ్వు రెగ్యులర్గా ఈ లోపు మగవాళ్ళని పెట్టి కొంచెం కాలువలు తీపిచ్చు. అలాగే సార్. తర్వాత చాలా తక్కువ సార్. మన క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర నుండి తెప్పించు, క్లోజ్ చేయించు. ఓకే సార్. నమస్తే అండి. ఫ్లైఓవర్ అదే పని మీద ఉన్నామండి. ఎంపీ గారు కానీ మేము కానీ 10 సార్లు ఇప్పటికీ అధికారులతో మాట్లాడాం. ఆల్రెడీ నిన్న కూడా రాత్రి డిస్కషన్ జరిగింది. ఈసారి టర్మ్లో మ్యాక్సిమం అయిపోయేదానికి అవకాశం ఉంది, చేసి పెడదాం. అదేంటంటే స్టేట్ గవర్నమెంట్ అనేటప్పటికి 100 రకాల పర్మిషన్లు ఆలి.
వీళ్ళు ఒప్పుకుంటే టెక్నికల్ వాళ్ళు ఒప్పుకోరు, టెక్నికల్ అంటే ఫైనాన్స్ వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళంటే వీళ్ళంటే అది ఒక పెద్ద సముద్రం అది. అది ప్రాబ్లం. కానీ తిరుగుతున్నాము, చేపించేస్తాం, అయిపోద్దండి. ఎలా ఉంది ప్రభుత్వం? అన్ని బాగానే ఉన్నాయా? సమస్యలు ఉన్నాయా? జయరాజు గారు ఏంటి ఎక్కడా పైపు? ఈ పైప్ సార్, ఏ పైపు? ఈ పైప్ ఇటీ వెళ్ళేదా? అది వాటర్ వాటర్ లీకేజ్ సార్. అది 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 కట్ అయిపోయింది. మొన్నటి వరకు అయితే నిన్న ఇది తెప్పించి నాలమేడ తెప్పించి పైకి లేపించాను. అవును, ఈ లోపు అసలు అంతా కొంచెం డౌన్ క్లీన్ చేయొచ్చు కదా. అదేంటది అక్కడ రాయి ఏదో పడింది? సిమెంట్ 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 ఇప్పుడు మనం కంప్లైంట్ చెప్పిన అమ్మాయి రాజుగారు ఆ నీళ్లు చూసారా స్ట్రక్ అయిపోయినాయి. అది ఫ్రీ ఫ్లో అయ్యేటట్టుకి చేయండి. మా వాడు జేసీబీ పెడతాడు, జేసీబీ పెట్టి ఈ ముక్క తీసేస్తాడు. ఈ ముక్క తీసేస్తే ఇది డైరెక్ట్గా దీంట్లోకి వెళ్ళుద్ది. ఇప్పుడు ఈ పైప్ విషయం ఇప్పుడు వాళ్ళు చెప్పిన చూస్తారు, ఏ వస్తాడు ఆయన. ఇప్పుడు నీకు అర్థం కావట్లా, ఇప్పుడు ఇది క్లియర్గా వెళ్ళిపోతుంది కదా. నువ్వు చెప్పాక నువ్వు రావట్లా చూడు, వాటర్ అక్కడ దాకా రావట్లా. అది అది వచ్చే దారి చూడు. అంటే నువ్వు ఆ పై నుంచి సిల్ట్ తీయాలి. సిల్ట్ తీస్తే ఇక్కడికి ఫ్రీ వాటర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడు, ఈ పైప్ ఈలో ఫ్రీగా వస్తుంది వాటర్. ఎక్కడ ఆగింది? ఇక్కడ మరి ఆగలేదు. దాన్ని ఏం చేయాలో చూద్దాం. ఇది ఓన్లీ కారణం పెట్టేసి ఆపేవాక ఇటేపు కూడా వెళ్ళాలి. నువ్వు హెల్మెట్ పెట్టుకుంటున్నా? ఆయన దగ్గర ఉంది, ఆయనతో మాట్లాడుతున్నాం. అక్కడ రావు గారు. ఓకే అండి. సుపరిపాలన తొలి అడుగు సెంట్రల్ నియోజకవర్గంలో ముమ్మరంగా కొనసాగుతూ ఉంది. 21 డివిజన్లో 2,80,000 మంది ఓటర్లని కలుసుకొని వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ సమస్యలు, ఆ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలో అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండు కళ్ళగా ఈ నియోజకవర్గంలో చేశాం. అభివృద్ధిలో 240 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఖర్చు పెట్టాం. అలాగే సంక్షేమంలో 3,000 పింఛను 4,000 చేసాం. 3,000 రూపాయలు వికలాంగులు పింఛను 6,000 చేసాం. 10,000 చేసాం, 15,000 చేసాం. అలాగే మహిళలందరికీ 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. అట్లాగే గత ప్రభుత్వం తల్లికి ఒక బిడ్డకే ఇచ్చినటువంటి చదువుల నిమిత్తం ఇచ్చిన డబ్బులు తల్లికి వందనం పేరు మీద 2 పిల్లలుంటే 26,000, 3 ఉంటే 39,000, 4 ఉంటే 52,000 ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం పెడుతున్నాం. శ్రీనిధి కూడా త్వరలోనే ప్రతి చెల్లెమ్మకి 18,000 రూపాయలు డబ్బులు కూడా ఇస్తాం. అట్లాగే నిరుద్యోగ భృతి కూడా ఇస్తాం. సంక్షేమ క్యాలెండర్లు విడుదల చేసి ఏ డేట్లో ఏ పథకం వచ్చేదో చెప్పే ప్రభుత్వం, ధైర్యం దమ్ము ఉన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నిరంతరం అభివృద్ధి మీద సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ 1వ డివిజన్లో ఈరోజు ఆదర్శ్ కాలనీలో మా డివిజన్ అధ్యక్షుడు సురేష్, మా సీనియర్ ఇన్ఛార్జి నాని, అలాగే మా మహిళా కార్యకర్తలు, మహిళా నాయకుల ఆధ్వర్యంలో జరిగినటువంటి పాదయాత్రలో ప్రజలందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రధానంగా ఉన్న సమస్య ఫ్లైఓవర్. ఇప్పటికే పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని, నేను పలు దఫాలుగా అధికారులతో డిఆర్ఎం, ఏఆర్ఎం, జిఎంతో సమావేశమయ్యాం. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. రాత్రి కూడా ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు శివనాథ్తో ఈ విషయం మాట్లాడాం. అక్కడ సిన్హా గారని ఉన్నటువంటి అధికారి దగ్గర ఆ ఫైల్ ఉంది. ఆ ఫైల్ని క్లియర్ చేయించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు, ఆగిపోయినటువంటి పనులు, పెండింగ్ పనుల్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ గుణదలలో ఉలోచారు కంపెనీ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఎటువంటి పరిస్థితుల్లో 600 ఈ టర్మ్లోనే పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని అనుమతులు ఆ భగవంతుడి ఆశీస్సులతో తీసుకొస్తాం. ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఇది పెట్టాం. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో 5 ROBలు, RUBలు కావాల్సి ఉంది.
వాటిని కూడా సాధిస్తాం. నిరంతరం ప్రజల్లో ఉన్నటువంటి మాకు ప్రజల అధికారం అనేది ఒక బాధ్యతగా ప్రజలకి సమాధానం జవాబుదారీతనంగా ఉండేటట్టుగా ముందుకెళ్తామని తెలియజేస్తూ పాదయాత్రలో పాల్గొన్నటువంటి అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం.